వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దిల్ లీవ్స్ గురించి అనమాట. యాక్చువల్లీ నేను మనకు కుకింగ్ వీడియోస్లో ఏదైనా ఇన్వెంటివ్గా పెట్టాలనుకున్నాను. అంటే ఆల్రెడీ మనం అన్నీ తిన్న వంటలే, కాకపోతే కొత్త వంటలు ఏదైనా ట్రై చేయాలి కదా, తిన్నవే ఎన్నాళ్ళు తింటామంటూ ఒకటి ట్రై చేశాను. అది ఏంటంటే, నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు పక్కన గడ్డిలాగా ఒకటి కనిపించింది. ఇది ఏంటి అని అడిగితే దిల్ లీవ్స్ అని చెప్పారనమాట. ఇక్కడ కర్ణాటకలో అయితే సబ్జిగా అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. బట్ నేను చాలాసార్లు హైదరాబాద్లో, ఆంధ్రాలో కూడా చూశాను అనమాట. కాకపోతే అది గడ్డిలాగా ఉండేసరికి నేను దాన్ని గమనించలేదు, గడ్డేమో అనుకున్నాను అనమాట. దాంట్లో ఎన్ని రిచ్ విటమిన్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. అసలు అంత మంచి ఔషధాన్ని గడ్డి అనుకున్నామా అనిపించింది నాకు. దాని ద్వారా నేను దాంట్లో ఏం ట్రై చేశానంటే కర్రీ ట్రై చేశాను అనమాట. కర్రీ అంత ఆశించినంత బాగా ఏం రాలేదు. బట్ నేను దాని తర్వాత రైస్ బాత్ చేయడము, ఇంకా పచ్చడి, పప్పు చేశాను అనమాట. పప్పు అయితే ఈరోజు చేశాను, మిగతావన్నీ రైస్ బాత్ అవన్నీ ఓ 2 రోజుల క్రితం చేశాను అనమాట. ఆ వీడియో షూట్ చేసి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు పప్పు చేసి ఎలా ఉందో చూసి టేస్ట్ బాగుంటే పోస్ట్ చేద్దామని అనుకున్న విధానంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇక్కడ లేరు కాబట్టి మీకు చూపించలేను, కానీ ఉంటే ఖచ్చితంగా మీరు టేస్ట్ చూసి మీరు కూడా అనేవాళ్ళు, అబ్బా దిల్ లీవ్స్తో కూడా పప్పు చాలా బాగుంది అనేసి. సో ఇవాళ నేను 3 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంతీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. మనం త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా దీన్ని షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే, ఇవ్వండి మన దిల్ లీవ్స్ సూపర్ టేస్టీ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, మిర్చి, దిల్ లీవ్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కోకోనట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. కొంచెము, అంత మెత్తగా ఏం అవసరం లేదు, గ్రైండ్ మామూలుగా చేసుకుంటే సరిపోతుంది. ఉద్దిబ్యాళ్ళు కంపల్సరీ అండి. చట్నీకి మంచి ఫ్లేవర్ రావాలన్నా, దిల్ లీవ్స్ స్మెల్ రాకుండా ఉండాలన్నా కూడా ఇవి కంపల్సరీ. ఫస్ట్ అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాము. మిర్చి, ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే బెటరు. అవి ముందు వేగితే తర్వాత మనం దిల్ లీవ్స్ వేయించుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కారం కామన్ అండి. ఉప్పు కారం చింతపండు అనేవి మినిమం చట్నీకి బేసిక్ కాబట్టి అవి చెప్పలేదు నేను. ఇంకా ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం దిల్ లీవ్స్ అనేవి మళ్ళీ సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే దిల్ లీవ్స్ స్మెల్ వస్తాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువసేపు పడతాయండి వేగడానికి. ఇవి మూత పెట్టి వేయించుకుంటే కొంచెం తొందరగా అవుతాయి. ఈ లోపల మనం ఉద్దిబ్యాళ్ళు అనేవి మెల్లగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి రోస్ట్ అయినప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఆ స్మెల్ రాగానే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇవి ఉడికాయి కదా, మొత్తం మిర్చి అంతా కనిపిస్తుంది కదా మీకు. వీటిలో దిల్ లీవ్స్ వేసుకుని మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ దాకా అండి వేయించుకోవాలి. పక్కన కాడలు అవి లేకుండా ఉంటే స్మెల్ అనేది రాదు. మనం బాగా వేయించుకోకపోతే ఖచ్చితంగా టేస్ట్ అనేది బాగుండదండి. పచ్చివాసన పోయేదాకా నీట్గా వేయించుకోవాలన్నమాట. సో ఈ లోపల ఈ ఉద్దిబ్యాళ్ళు అనేవి కలర్ వచ్చేసాయి కదా, ఈ మాత్రం కలర్ ఉంటే ఇంక అయిపోయినట్టే, దీన్ని దించేసుకోవచ్చు. దిల్ లీవ్స్ అన్నీ మొత్తం కరిగిపోయాయండి, తెలుస్తుంది కదా, ఎక్కడో అడుగున ఉండిపోయాయి. అంత వేస్తే అంత అయ్యాయి అన్నమాట. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా తక్కువే అవుతాయి. దీంట్లోనే కోకోనట్ కూడా వేసి వేయించుకోవాలండి. కోకోనట్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 1.5 మినిట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా వేగాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఇవి వాటిలో మెదగవు. సో కాబట్టి కొంచెం బరకగా వేయించుకుంటే కలిసిపోతాయన్న ఉద్దేశంతో నేను అలా చేశాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పలేదు కదా, కారం, ఉప్పు, చింతపండు అనేది కామన్ అని. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇది ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీకి కొంచెం లూజ్గా వేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంత గట్టిగా సరిపోతుంది. నేను లూజ్గా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేస్తే మంచిగా అవుతుందన్నమాట. చూసారా, ఇలా అవుతుంది. పోపు వేసుకుని తినేయడమే. ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం అనమాట. నేను ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. మిర్చి, టమాటో, ఆనియన్, ఇంకా అటు పక్కన్నవి చింతపండు, వెల్లుల్లి. అవి కెమెరా కొంచెం జూమ్ అయిపోయిందండి ఫిల్మోరాగోలో, సో అందుకు అలా చూపించాల్సి వచ్చింది. ఫస్ట్ మనం దిల్ లీవ్స్ అనేవి కడుక్కోవాలన్నమాట. ఎందుకు ఫస్ట్ అంటే వాటికి కింద మట్టి కనిపిస్తుంది కదా, అన్నిటితో కలిపి కడిగేస్తే ఈ మట్టి అనేది వాటిలో కలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ దిల్ లీవ్స్ అనేవి క్లీన్గా కడుక్కోవాలన్నమాట.
కడుక్కున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం కుక్కర్లో వేసుకుని ఇప్పుడు వీటిని సపరేట్గా కడగాలి. నేను టమాటో అనేది 2 ముక్కలుగా చేసి పెట్టానండి. అంటే ఒకటి రసంలోకి పనికొస్తుంది, ఒకటి పప్పులకు పనికొస్తుంది అన్నట్టు. దిల్ లీవ్స్ వేసుకుని 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. దీంతో వేసి దీంట్లో పసుపు, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో ఒక విజిల్ రావాలి, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. కందిపప్పును బట్టి ఒకసారి ఒక విజిల్ కూడా తగ్గించుకోవచ్చండి మనం. నేను ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెడుతున్నాను. దీంట్లో అయితే మనం స్మెల్ వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదండి. చింతపండు నానబెట్టుకున్నానండి చారుకు పప్పుకు కలిపి. సో విజిల్స్ అన్నీ అయిపోయి ఆవిరి కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. ఇలా ఉందన్నమాట మన దిల్ లీవ్స్ అనేవి ఇలా కుక్ అయ్యాయి. స్ట్రీమ్ వల్ల మేబీ కనిపించకపోవచ్చు మీకు కందిపప్పు ఎలా ఉడికింది అనేది. ఇప్పుడు నేను ఆల్రెడీ చారు కోసమని కారం వేసి పెట్టుకున్నాను రెడీగా. దాంట్లోనే ఒక టొమాటో వేసుకుని ఫస్ట్ టొమాటో అనేది మెత్తగా మనం పప్పు గుత్తితో రుబ్బుకోవాలన్నమాట. దాంట్లో ఈ పప్పు కట్టు ఉంటుంది కదా, ఆ కట్టు ఈ స్ట్రైనర్ ద్వారా మనం పోసేసుకోవాలి. దీంట్లో ఉన్న కొన్ని మిగిలినాయి కదా వాటర్, ఆ వాటర్తో మనం రసం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రసం రెసిపీ అనేది నేను చూపించట్లేదండి. సో అలా నీట్గా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పప్పులో ఉప్పు, ఇంకా నేను ఇందాక నానబెట్టుకున్నాను కదా చింతపండు, అది వేసుకోవాలి. వేడివేడిగా పప్పు ఉన్నప్పుడే, మనం కందిపప్పు వేడివేడిగా ఉన్నప్పుడే ఆ ఆవిరిలోనే వీటిని పప్పు గుత్తుతో ఎనిపేసుకుంటే అంతా కలిసిపోతుందండి. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా వేసాము చింతపండు అన్నట్టేమి ఉండదు. మొత్తం అంతా ఎనిపిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా. ఇలా ఉందన్నమాట. సో మామూలు ఆకుకూర పప్పులాగే ఉంటుందండి. దీంట్లో పచ్చివాసన అనేది రాదు. కాకపోతే మీరు కాడలు అనేవి అస్సలు లేకుండా ఉండాలండి. పచ్చడిలో కొన్ని ఉన్నా పర్వాలేదు, కానీ ఇవి మాత్రం ఆకులతో మాత్రమే చేసుకోవాలి, లేకుంటే పప్పు రుచిగా ఉండదు. దీంట్లో మనం అందంగా పోపు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఆకుకూర పప్పులో పోపు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. చూసారా ఎంత బాగా మరుగుతుందో, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం దిల్ లీవ్స్ బాత్ చేసుకుందాం అనమాట. దీనికి పోపు దినుసులు, ఆనియన్, మిర్చి, లెమన్, కొన్ని వేరుశనక్కాయలు, ఇంకా దిల్ లీవ్స్. నేను ఇన్ని ఎందుకు తీసుకున్నానంటే దిల్ లీవ్స్ బ్రౌన్ రైస్కి కొంచెం మసాలాలు అనేవి ఎక్కువ పడతాయి, స్పైసెస్, కాబట్టి నేను అంత క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ చేసుకోవాలనుకుంటే దాంట్లో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఫస్ట్ నేను 1.5 స్పూన్ ఆయిల్ వేసి దిల్ లీవ్స్ అనేవి వేయించుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో పచ్చివాసన అస్సలు రాకూడదు, అందుకనే ఫస్ట్ దీన్ని వేయించుకుంటున్నాను అనమాట. ఇది మనం చూపించినంత ఏముండదు, బాగా తగ్గిపోతుంది అనమాట. మనం అంత ఆకు వేసాం కదా, అది కొంచెమే అవుతుంది, ఒక చేత్తో తీసుకున్నంత అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పచ్చివాసన పోయినట్టుగా నాకు అనిపించిందండి. మీరు మాత్రం దిల్ లీవ్స్ ఖచ్చితంగా తక్కువే వేసుకోండి, కాడలు ఉండకూడదు. నాకు 2-3 కాడలు అలా ఉండిపోయినట్టున్నాయి. కాడలు లేకుండా ఓన్లీ ఆకుతో మాత్రమే చేసుకోండి. మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు నీట్గా తెలుస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను వేరుశనక్కాయల ముందు ఎందుకు వేస్తున్నానంటే ఇవి అన్ని మిక్చర్లో కలిపేస్తే కొంచెం మెత్తపడిపోతాయి, అందుకని సపరేట్గా వేస్తున్నాను. ఇప్పుడైతే మనం పోపు దినుసులు వేసుకుని దీంట్లో ఆనియన్, కట్ చేసిన మిర్చి, మీరు మిర్చిని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఆనియన్ వేగాక తర్వాత మిర్చి వేస్తానండి నేను. నీట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం మిర్చి నేను కట్ చేసి వేసుకున్నానండి. ఆ కట్ చేసిన మిర్చి వేసుకుని నీట్గా వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఉప్పు కూడా దీంట్లోనే వేసేసానండి. మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్లో ఉప్పు నేను కలిపినట్టు కనిపించలేదు కదా, దీంట్లోనే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం దిల్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్కి ఖచ్చితంగా మీరు హాఫ్ మాత్రమే తీసుకోండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం 2 కప్స్ ఆఫ్ రైస్కి తీసుకున్నాను అనమాట. 2 కప్స్ ఆఫ్ బ్రౌన్ రైస్కి ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఇలా తీసుకున్నాను అనమాట. 2 కప్స్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా రైస్ కుక్కర్లో పెట్టేటప్పుడు ఒక చిన్న మెజర్మెంట్ కప్ వస్తుంది. సో ఆ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను.
మీరు కూడా 2 కప్సే తీసుకుంటే దాంతో సగం ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. లెమన్ అనేది కంపల్సరీ అండి. నేను హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంత వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకుని తినేస్తే బాగుంటుంది. బ్రౌన్ రైస్ కాబట్టి ఈ దిల్ లీవ్స్ బ్రౌన్ రైస్ చల్లగా ఉంటే అంత బాగోదండి తినడానికి. సో వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే బెటర్. కలిపేసిన తర్వాత ఇలా ఉందండి. ఆకు ఎక్కువగా కనిపిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ ఇది బ్రౌన్ రైస్కి కొంచెం ఎక్కువే పడుతుందండి స్పైసెస్. మీరు మామూలు రైస్కి మాత్రం ఇంత వేసుకోవద్దు, ఖచ్చితంగా తక్కువ వేసుకోండి. చూసారా ఇలా అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఇలా ఉందన్నమాట. ఆ కళ్ళు ముక్కు అది నేనే పెట్టాను, చూడ్డానికి బాగుంటుందని. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మీరు ఆల్రెడీ 3 వంటలు చూసేశారు కదా. సో 3ట్లో ది బెస్ట్గా చూడడానికి ఏది బాగుందంటే పచ్చడి బాగుంది. ఆ పచ్చడి మీరు చేసుకునేటప్పుడు ఆ దిల్ లీవ్స్ స్మెల్ వచ్చేలాగా చేసుకుంటే మాత్రం మీకు అస్సలు బాగుండదండి. అంటే చేస్తే టేస్టీగా ఉంటుంది కానీ కరెక్ట్గా కూడా చేయాలి. దేంట్లో కూడా కాడలు వాడద్దు. కాడలు వాడితే అది పచ్చివాసన వస్తుంది అనమాట. సో కాడలు లేకుండా నీట్గా చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో మెన్షన్ చేశాను, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. నేను బ్రౌన్ రైస్ కాబట్టి స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నేను 4 మిర్చి వేసాను కదా, మీరు 2 వేసుకోండి. 2 కప్స్ ఆఫ్ రైస్కి, నార్మల్ రైస్కి మీరు 2 మాత్రమే మిర్చి తీసుకోండి. అలా హాఫ్ చేసుకోండి. సబ్జీగా కూడా అంటే దిల్ లీవ్స్ కూడా హాఫ్ కప్ తీసుకోండి, సరిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, దిల్ లీవ్స్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువసేపే దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయినా దాన్ని వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దిల్ లీవ్స్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు, ఎవరు తింటే లాభపడతారు అంటే మెయిన్ ఎవరు అంటే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ దిల్ లీవ్స్ అనేవి ట్రై చేసి తీరాల్సిందే. ఇంకా మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఇంకా విటమిన్ ఏ వల్ల మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ని లాభాలు ఉంటాయనేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు మనకు విటమిన్స్ అందుతాయి. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే నేను ఇవన్నీ చెప్పి వీడియో లెంత్ చేయడం ఎందుకని ఈరోజు ఏం చేశానంటే ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్పినవి నిజంగానే కిడ్నీ పేషెంట్స్కి ఇది బాగా పనికొస్తుందా, గ్యాస్ ట్రబుల్ వాళ్ళు కంపల్సరీ తినాలా, దీంట్లో విటమిన్ ఏ ఉంటుందా, ఐరన్ ఉంటుందా, లేకపోతే కాల్షియం ఉంటుందా అని మీకు డౌట్ ఉంటే కంపల్సరీ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ముందు లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ అనేవి చెక్ చేసి తర్వాత నా వీడియోస్ చూడొచ్చండి. మీరు కూడా ఇవన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దిల్ లీవ్స్ 10 రూపీస్కి ఒకటి తీసుకున్నాను. ఆ 10 రూపీస్తోనే నేను కర్రీ ట్రై చేశాను, పచ్చడి ట్రై చేశాను, పప్పు ట్రై చేశాను, రైస్ కూడా ట్రై చేశాను. అంత వస్తుందన్నమాట. మేము ఇంట్లో ఉండేది ఇద్దరికి చేశాను కాబట్టి ఇంతమందికి పనికొచ్చింది. కాస్ట్ కూడా మనకు అవైలబుల్ కాస్టే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎక్కడ దొరికినా దొరుకుతుంది. నేను ఆల్రెడీ మీకు ప్రొవైడ్ కూడా చేశాను కదా ఫోటో కూడా. సో దిల్ లీవ్స్ అలా ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. తొందరలోనే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ క్రియేట్ చేస్తాను, ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. ఓకే, బాయ్.